తర్వాత 4 ఎన్నికల్లో నీ పార్టీ ఫండింగ్ ఎంత వచ్చింది, నీకు ఎంత ఖర్చు చేసావు అన్నది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు. వాళ్ళందరూ కూడా ఒక ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఎలా అంటే ఆల్రెడీ మా యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు డమ్మీ రాజకీయాలన్నీ మాకు తెలుసుకొని మేము కొత్త రాజకీయాలని, కొత్త వ్యక్తిని మేము కోరుకుంటా ఉన్నాం. అలాంటి వ్యక్తికి పట్టం కట్టడానికి మీ అందరం సిద్ధంగా ఉన్నామని ఆల్రెడీ గుసగుసలు జరుగుతా ఉన్నాయి. ఈ విషయం కూడా నీకు తెలుసో తెలీదో ఒకసారి నేను చెప్తున్నాను, చూసుకో వీడియో. తర్వాత నీ ప్రభుత్వ హయాంలో ఇసుక రీచులు గుత్తేదారుల నుండి నెలకి 25 లక్షలు దొబ్బి తిన్నావు. ఎవరి డబ్బులు దొబ్బి తిన్నావు? ఇది 10 సంవత్సరాలుగా నువ్వు దొబ్బి తినలేదా అని అడుగుతా ఉన్నాం. మైనింగ్ క్వారీల ద్వారా నెలకు 25 లక్షల రూపాయలు తీసుకున్నావు. ఇది వాస్తవమా కాదా చెప్పు అనంతబాబు ఒకసారి. జూదం క్రీడలు నిర్వహించి లక్షలాది రూపాయలు తీసుకున్నావు. మొల్లేరు తీర్థానికి 30 లక్షలు తీసుకున్నావు. జడ్డంగిలో 15 లక్షలు తీసుకున్నావా లేదా? ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, చూపించమంటే చూపిస్తాం. తర్వాత చింతూరు సబ్ స్టేషన్ లో కొత్త పోస్టుల నియామకం గురించి కాంట్రాక్టర్ల వద్ద నుంచి ఒక్కో పోస్ట్ కి 6 లక్షల రూపాయలు అడిగేవా లేదా? ఆ ఇచ్చిన వ్యక్తి కూడా మాకు తెలుసు, ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అడ్డదిగల పిఏసిఎస్ లో 1,50,00,000 రూపాయలు రైతులకు తెలియకుండా క్రాఫ్ట్ లోన్ పెట్టి ఎక్స్ప్రెషన్ చేసి తీసేసావు. డబ్బులు సొమ్మలు తీరేసావురా నువ్వు? పిఏసిఎస్ లోన గంగవరం మండలంలో ఎజ్జా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 5 కోట్ల రూపాయలు సొసైటీ నుంచి స్కామ్ చేశాడు. దానికి మూల సూత్రధారి ఎవరు? నువ్వు కాదా అనంతబాబు? ఎవడబ్బ సొమ్మలను తినేశారురా మీరు? చెప్పండి సమాధానం. అడ్డదిగల్లోన స్థానికంగా ఉన్నటువంటి రైతులకు కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి లోన్లు ఇప్పిస్తావా నువ్వు? తెలియదు అనుకుంటున్నావా? ఇవన్నీ బయటకు వస్తాయి రైడింగ్ ఉండరా. 5 సంవత్సరాల్లో దాచుకొని పార్టీ ఫండ్ తో జడ్డంగా అన్నవరంలో 11 ఎకరాలు కొన్నావు నీ పేరు మీద, ఇంకో 11 ఎకరాలు నీ భార్య పేరు మీద కొన్నావు. ఎక్కడ డబ్బులతో కొన్నావురా? నీ అత్తగారు ఊరు ఉత్తరకంచులు 20 ఎకరాలు కొన్నావు. ఎవరి డబ్బులు ఇయ్యి? ధర్మవరంలో మరికొంత 4 ఇళ్ల స్థలాలు కొన్నావు. ఏలేశ్వరంలో 4 ఇళ్ల స్థలాలు కొన్నావు, 1 ఇల్లు కొన్నావు. షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉంది. కాకినాడలో 2 విల్లాలు ఉన్నాయి. వైజాగ్ లో 2 ఫ్లాట్లు ఉన్నాయి. విజయవాడలో 5 ఫ్లాట్లు కొన్నావు. ఏలేశ్వరంలో ఇల్లు. పొదురుపాకలో 8 ఎకరాల భూమి కొన్నావు, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కొన్నావు. రాజ్మండ్రిలో 2 ఇల్లులు కొన్నావు. ఎవరి డబ్బులు ఇయ్యి? 10 సంవత్సరాలుగా మా డమ్మీ లక్ష్మిని, ఎస్టీ డమ్మీ లక్ష్మిని పెట్టుకొని పాపం దానికి ఒక చిన్న బంగారం కూడా, చెవుదిద్దులు కూడా లేవు. దాని పేరు చెప్పి నువ్వు తిన్న డబ్బంతా ఇలాగా ఆస్తుల రూపంలో పోగేసుకున్నావు. మైదాన ప్రాంతాల్లో సోమవరంలో 2 ఎకరాల భూమి కొన్నావు. ఎల్లవరంలో వీరభద్రరావు గారి భూమి 40 ఎకరాలు కొన్నావు. గొండోలు దగ్గర రైతుల దగ్గర నుంచి 15 ఎకరాలు కొన్నావు. ఎవరి డబ్బులు చెప్పాలి అనంతబాబు. గిరిజన యువతకులు కూడా కాలేజీ సీట్ల కోసం లేకపోతే సర్టిఫికేట్ల కోసం నీ దగ్గరకు వస్తే వాళ్ళని వాడుకొని నీ యొక్క వాంఛను తీర్చుకున్నావు. ఎంతో మంది ఆడబిడ్డలు ఉసురు నువ్వు తీసుకున్నావు. మొన్న చూసారు మీరందరూ కూడా వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చినాయో. మహిళలతో అసభ్యంగా మాట్లాడి బట్టలు లేకుండా మాట్లాడినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. మేమైనా సృష్టించేమాయి? నువ్వు కాదా అనంతబాబు? చూసుకో ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా వ్యవహరించావు అన్నది అర్థమవుతుంది. ఇవన్నీ మర్చిపోయావు అనుకుంటున్నావేమో అనంతబాబు. ఏది ఎవరు మర్చిపోలేదు. అన్ని ఒకసారి నీవు చేసినటువంటి నీ మంచి నీకు గుర్తు చేస్తుందని ఒకసారి చూసుకో. చివరికి నీ ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరం ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా 100 కోట్ల రూపాయలు మంజూరైతే రోడ్లు బ్రిడ్జిలకి ఆ వర్కులకు గాను 5 కోట్లు లంచం తీసుకొని వర్కులు ఇచ్చావు. ఆ పని అయిందా లేదా, వర్క్ అయిందా లేదా నీకు అనవసరం. నీకు కావాల్సిన కమిషన్ మాత్రమే. ఆ డబ్బులు ఏమైంది? అది పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ భూములను వాణిజ్య భూములుగా మార్చడానికి నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు? గత 10 సంవత్సరాలుగా నువ్వు అడ్డదిగల మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? నీకు ఎంత మంది రైతుల భూములు కబ్జా చేసావు? అసలు వాణిజ్య భూములు పెట్టడానికి పర్మిషన్ లేని ఏజెన్సీ ప్రాంతం నువ్వు ఎలా పెట్టావు? మద్దిగడ్డ రిజర్వాయర్ నుంచి వెళ్లాల్సినటువంటి పొలాలకి నీరు నీ భూమి నుంచి నీ యొక్క చేపల చెరువులకు ఎలా వెళ్తుంది? ఎప్పుడు చేసావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా? ఇవి కాదా అక్రమాలు? ఇలా కూడా త్వరలోనే మనకి జనవరి ఫిబ్రవరిలో కూడా మనకి ఇదంతా అవేలా ఉంది కనుక ఖచ్చితంగా జిల్లా అయితే ఖచ్చితంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనకి అనేక అవకాశాలు కూడా మన కాళ్ళ వద్దకు వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఏజెన్సీ ప్రాంత ప్రజలంటే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఏ విధంగా ప్రేమ అభిమానాలు ఉన్నాయి, అట్లాగే ఆయన నమ్మి మాకు అవకాశం ఇచ్చారు కనుక, ప్రజలు నమ్మి మాకు ఓట్లేసి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చారు కనుక ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు మేము ప్రజలకి రుణపడి ఉంటాము. మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా మేము ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం కనుక ఎవరో అరాచక పాలన, అక్రమ పాలన అని మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్సీ లాంటి డోర్ డెలివరీ వాళ్ళ మాటలు ఎవరు ప్రజలు వినాల్సిన అవసరం లేదు.
మీరు ప్రజలు అందరూ కూడా గమనించండి. మీ ఊర్లో ఏమి అభివృద్ధి జరిగింది, మేము మా కూటమి ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీకు చేస్తా ఉన్నాం అన్నది మీరు దయచేసి గమనించండి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి ఎవరైనా సర్పంచ్లుగా పోటీ చేస్తే వాళ్ళకి మీ మద్దతు తెలపండి. మంచి వ్యక్తులకైతే మీ మద్దతు తెలపండి. ఖచ్చితంగా వాళ్ళు మన గ్రామాలకి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేమందరం కూడా ఉంటాం కనుక దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించి మా కుటుంబ ప్రభుత్వానికి మీ యొక్క ఆశీర్వాదాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. చేసాం, అది చేసాం, మా నాయకుడు ఇది చేస్తాడు, రాబోయే రోజులు మేము ఇది చేస్తామని చెప్పుకోవాలి. కానీ అక్కడ నా పేరు ఎందుకు మాట్లాడారు అంటే నన్ను హెచ్చించినట్టే కదా. అందులో కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు? రీసెంట్ గా మొన్న భువనేశ్వర్ గారు వచ్చారు. ఆ యొక్క ట్రస్ట్ చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం సక్సెస్ అయ్యింది, ప్రజల్లో మన్నతు వచ్చేసింది. ఇంకా ఇవి ఇలాగే మళ్ళీ బ్యాచ్ మనం ఏదైనా కార్యక్రమం చేస్తామంటే అది సక్సెస్ అయిందంటే ఇంకో 2 రోజులు ఆడ ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు ఆయన పేరు ఎత్తకుండా ప్రెస్ మీట్ పెట్టదు అని అంటే ఆడేమైనా సెలబ్రిటీనా? లేదంటే మంచి పేరు ఏమైనా ఉందా అతనికి? మంచి మంచి కార్యక్రమాలు ఏమైనా చేసేసాడా? లేదు కదా. గిరిజన మహిళల్ని మోసం చేసి భర్త నుంచి విడాకులు ఇప్పించి అతన్ని ఈ రోజు మీరు చూసారు చింతూరులోన ధనలక్ష్మి గారి భర్త పరిస్థితి ఏంటో మీరు చూసారు. ఎంతో తెలివైన వ్యక్తి, లాయర్. ఈ రోజు ఆయన ఒక టాప్ లో ఉండాల్సినటువంటి లాయర్ ని ఈ రోజు తాగుబోతుని చేసి స్వయంగా ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి పరిస్థితులు. ఆయన వల్ల నన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆయన వల్ల నా భార్యకి ఇష్టం లేకపోయినా నేను విడాకులు ఇచ్చాను. తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని మళ్ళీ ఈమె నన్ను ఎక్కడ మోసం చేస్తుందో అని చెప్పి ఆమెకి పదవి ఇచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ భయానికి అప్పుడు ఆవిడకి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి అని స్వయంగా అతను ఆ లాయరు, ఆయన పేరు నాకు గుర్తులేదు, అతను స్వయంగా నాతో చెప్పినటువంటి పరిస్థితులు. ఇలాగా గిరిజన మహిళల్ని మోసం చేసి వాళ్ళ తరపున దోచుకుందామని చెప్పి ప్రయత్నాలు చేసి ఈ రోజు మన ప్రాంతాన్ని ఏ విధంగా చేశాడో మీకు తెలుసు. ఒక డోర్ డెలివరీ అనంతబాబు ఒక ఎస్సీ అబ్బాయిని ఏ విధంగా చంపి ఇంటికి డెలివరీ చేసినటువంటి పరిస్థితి. మేము అట్లా చేయలేదు. మేము మృతదేహాల్ని వాళ్ళ కుటుంబాలకి చాలా మర్యాద పూర్వకంగా అప్పచెప్తున్న మనుషులం మేము. ఎంత పుణ్యం ఉండాలి ఈ రోజు. కానీ వాడికి లాగా మనుషులను చంపేసి డోర్ డెలివరీ మేము చేయలేదు. పదే పదే నిన్ను తలుచుకోవడానికి మాకేమైనా పనా లేకపోతే సెలబ్రిటీ అని మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాను నేను. మాకేం పని పాట లేకుండా లేము. మా నాయకుడు మాకు రోజు ఎమ్మెల్యేలకి ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. దాని ప్రకారంగా మేము ప్రజల యొద్దకు వచ్చి ఏ ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. మేము చేసినటువంటి మంచిని అభివృద్ధిని చేసుకుంటా వెళ్తున్నాం. దయచేసి గమనించాలి. నీ డమ్మి లక్ష్మి గతంలో ఎమ్మెల్యేగా పదవిలో ఉంది. నువ్వు కౌన్సిల్లో, శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఎన్నిసార్లు గిరిజన ప్రాంత ప్రజల కోసం మాట్లాడావు? సమాధానం చెప్పు. నీ డమ్మి లక్ష్మి శాసన సభలో ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గిరిజన ప్రాంత సమస్యల కోసం మాట్లాడింది? సమాధానం చెప్పు. చెప్పలేవు. 1-2 సార్లు. అదేనా ఏం మాట్లాడారో మీకే తెలీదు. డే 1 ఎమ్మెల్యే చేసిన ఫస్ట్ రోజు నుంచి అవకాశం దొరికితే అసెంబ్లీలో నా గలమెత్తుతా ఉన్నాను. ప్రజల సమస్యల కోసం మాట్లాడుతా ఉన్నాను. పూర్తిగా నీకు సమస్యల కోసం అవగాహన లేదు, తెలుసుకో, నువ్వు అభివృద్ధి చేసిన తర్వాత మాట్లాడు ఎమ్మెల్యే శిరీష అని ఈ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. మాట్లాడిన డే 1 లోనే 1000 కోట్ల నిధులు R&R ప్యాకేజ్ రిలీజ్ చేసినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని. నేను మాట్లాడానని ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాను. అది కాకుండా రీసెంట్ గా దేవిపట్నంలో మండలంలో ఉన్నటువంటి మన గ్రామ దేవత అయినటువంటి గండి పోచమ్మకి 230 కోట్ల నిధులు ఈ రోజు నేను తీసుకొచ్చాను. అది కాకుండా ఈ రోజు చింతూరులో ఉన్నటువంటి CHC 50 పడకలు ఉన్న హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ కి అప్గ్రేడ్ చేయించాము. నేను చేశానని ఈ రోజు స్వయంగా నేను చెప్తా ఉన్నాను. అది కాకుండా మీరు చేసినటువంటి పని వల్ల 350 కిలోమీటర్లు ఇక్కడి నుంచి పాడేరు కలెక్టరేట్కి వెళ్ళాలంటే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. కానీ ఈ రోజు మన రంపచోడవరానికి కేంద్రంగా పోలవరం జిల్లాగా నేను తీసుకొచ్చానని ఈ రోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా అదే విధంగా మీరు అంటించినటువంటి రక్తపు మరకలు కడగడానికి రీసెంట్ గా మీరు చూసారు. మొన్న నారా భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మన ప్రాంతానికి రావడం, ఏజెన్సీ ప్రాంత సమస్యలన్నీ తెలుసుకోవడం, ఇక్కడ ఎంతో మందికి వైద్య సదుపాయాలు కల్పించడం, మెరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పిటల్ కూడా రిఫర్ చేసి మొత్తం ఖర్చులని మేమే భరిస్తామని హామీ ఇవ్వడం, సంజీవని హాస్పిటల్ కూడా త్వరలో మేము తీసుకొస్తామని మాట ఇవ్వడం, అదే విధంగా బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఒక బ్రాంచ్ ని కూడా మన రంపచోడంలో ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం, ఇవన్నీ ఈ రోజు చూస్తే వేల మంది మొన్న భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు ఎంతో మంది జనం వచ్చి ఆమెకి వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తపరచడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ చేయించుకొని హ్యాపీగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూడలేక ఈ రోజు
ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు. మేము నీలాగా ఊకలోడిల్లోన గంజాయి పెట్టి అక్రమంగా తరలించలేదు, అక్రమ కలప చేయలేదు, రంగురాల వ్యాపారం చేయలేదు, అధికారులను బెదిరించలేదు. నీకొకటే తెలుసు, పాలన పరిపాలన అంటే అధికారులను బెదిరించడం, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులకు బెదిరించడం, ఇలాంటి పరిస్థితులే నీకు తెలుసు. కానీ ఒక సామాన్య మధ్య తరగతి అంగన్వాడీ కార్యకర్తగా ఈ రోజు ప్రజల సమస్యలు తెలిసి వచ్చిన డే 1 నుంచే నా సొంత కారుని అంబులెన్స్ గా పెట్టాను. ఈ రోజు చూస్తే మనిషి చచ్చిపోతే పాపం ఆ బాధనే చూసుకుంటారా, లేదా హాస్పిటల్ నుంచి మన ప్రాంతానికి రావాలంటే 20,000 30,000 ఖర్చు పెట్టాలా అనే సందిగ్ధంలో చాలా మంది నిరుపేద గిరిజనేతర ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ కోసం నా సొంత అంబులెన్స్ గా పెట్టి ఈ రోజు 200 పైనే మృతదేహాలని వాళ్ళ యొక్క సొంత గృహాలకి చేర్చినటువంటి ఘనత మాది, మా కుటుంబ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. అది కాకుండా ఈ రోజు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ నుంచి కాంప్లెక్స్ కి రంపచోడవరంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ కి పాపం గర్భిణీలు గాని ముసలి వాళ్ళు గాని అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు, 2 కిలోమీటర్లు నడిచి వెళ్తా ఉన్నారని చెప్పి వాళ్ళ బాధను భరించలేక నేను చూడలేక నా మానవతా దృక్పథంతో ఒక ఆటోను కొనిపెట్టి ఆ ఆటో కాంప్లెక్స్ నుంచి ఏరియా హాస్పిటల్ కి ఫ్రీగా సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తున్నారు. ఈ కేవలం పేద ప్రజల కోసం నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు. ఇలా ఎప్పుడైనా నువ్వు చేసావా? ఒకటే అడుగుతా ఉన్నాను అనంతబాబు, ఇలాంటి సేవా కార్యక్రమాలు నువ్వు ఎప్పుడైనా చేసావా? ప్రజలకు ఎప్పుడైనా నువ్వు సర్వీస్ చేసావా? లేదా గ్రామాల్లోకి వెళ్ళి ఎప్పుడైనా నేను ఇది చేశాను అది చేశానని మాట్లాడావా అని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకోటి అడుగుతా ఉన్నావు, నువ్వు సర్పంచ్ కి తక్కువ, వార్డు మెంబర్ కి ఎక్కువ, నువ్వు కనీసం సర్పంచ్ వాల్యూ కూడా చేయవు, నీ నాయకులే చెప్తా ఉన్నారు వీధుల్లోకి వెళ్తే రోడ్లోకి వెళ్తే అని చెప్తా ఉన్నావు. సరే, నువ్వు అన్నదే కరెక్ట్ అనుకోవచ్చు. ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఏజెన్సీ టైగరు, పవర్ఫుల్ లీడరు అని చెప్పుకొని 10 సంవత్సరాలు ఒక డమ్మీ మహిళలను పెట్టుకొని వెళ్ళినటువంటి నువ్వు ఒక రాజకీయ నేతవై ఉండి ఈ రోజు ఒక వార్డు మెంబర్ కి ఎక్కువ సర్పంచ్ కి తక్కువ అయినటువంటి ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయావు కదా, నీకు సిగ్గేయట్లేదా ఈ మాట అనడానికి అని అడుగుతా ఉన్నా. ఇష్టం వచ్చినట్టుగానుగా మాట్లాడితే మాత్రం దవడపళ్ళు రాలగొడతాను అనంతబాబు అని మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రోజు పరిస్థితులు ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం స్పష్టంగా. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏంటన్నది పంచాయతీ బిల్డింగ్స్, వాటర్ ట్యాంక్స్, రోడ్స్, ఇట్లాగా ఫారెస్ట్ క్లియరెన్స్ ఉన్నటువంటి రోడ్స్ కూడా ఈ రోజు మేము ఎంతో చేస్తా ఉంటే ఈ రోజు ప్రజల్ని తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయినా సరే ఒక మనిషిని చంపి ఎంత ధైర్యంగా ప్రజల్లోకి తిరుగుతా ఉన్నామంటే మాకే అర్థం కానటువంటి పరిస్థితులు. మా ఇంట్లో మగవాళ్ళు అయితే ఇలాంటి తప్పులు చేసి బయట తిరగలేరు. నీలాంటి దుర్మార్గులకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దయచేసి అనంతబాబు ఇక నుంచి నువ్వు మారితే బాగుంటుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ముందుకున్నాయి కదా రోజులు, ఎందుకు కంగారు పడ్డం, మీరేం చేశారు మేమేం చేశారు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాము. దయచేసి ఇక నుంచైనా నీ ప్రవర్తన మార్చుకొని మంచి దారిలో వెళ్తే నీకే మంచిది. ఒక విషయం అయితే నాకు అర్థమవుతుంది క్లియర్ గా, రాబోయే రోజుల్లో ఎట్లాగో నువ్వు వెళ్ళిపోతావు. అయితే నీకు తెలియకుండానే నువ్వు అంటూ ఉంటావు కదా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనెంత అంటే అంత, నేనేం చెప్తే అదే అని. కానీ నీకు తెలియకుండానే నీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పదవులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇది నువ్వు సహించలేక ఇట్లాగా మా మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తున్నావేమో, సరిగ్గా మైండ్ పని చేయకని నాకు అర్థం అయితే అనిపిస్తా ఉంది. దయచేసి ఇక నుంచైనా నీ ప్రవర్తన మార్చుకో. ఉన్నన్ని రోజులైనా మంచి ఆలోచనలతో ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, మేమేం చేసాం, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తుంది, ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది అన్నది దయచేసి నువ్వు తెలుసుకో. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే రోజు మేము ఎప్పుడు ఏం చేస్తున్నాం అన్నది అర్థమవుతుంది. ఎప్పుడో ఎమ్మెల్యే అయినప్పుడు కనిపించింది ఆ శిరీషాదేవి, మళ్ళీ తర్వాత కనిపించలేదని మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు ప్రతి వారం గ్రీవెన్స్ పెడతా ఉన్నాం, ప్రతి ఊరు తిరుగుతా ఉన్నాం, ఎక్కడైతే అక్కడ మేము ఇనాగ్రేషన్ శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నీలాగా మేము శిలాఫలకాలు వేసి ఆ రోడ్లని వేయకుండా డబ్బులు తినేయలేదు మేము ఏ రోజు కూడా. ఈ రోజు చాలా గ్రామాలు వెళ్తే మీరు మొదలు పెట్టినటువంటి రోడ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో మేము చూస్తూనే ఉన్నాం. డబ్బులు అయితే తీసారు, అక్కడ రోడ్ లేదు. పంచాయతీ నుంచి ఫండింగ్ అయితే ఖర్చు పెట్టేశారు, అక్కడ వాటర్ ట్యాంక్ లేదు. మీరు చేసిన పని వల్లే కదా ఈ రోజు ఎంతో మంది పెన్షన్లు కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితులు. ఈ రోజు ఎన్నో సార్లు జీవో నెంబర్ 3 కోసం కూడా మీరున్నప్పుడే మీ సమయంలోనే సుప్రీంకోర్టులో దాన్ని కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేదు మీ నాయకుడు. గిరిజన ఎమ్మెల్యేగా ఉంది మీ డమ్మీ లక్ష్మి, ఆవిడేం స్పందించింది? కనీసం ఎవరు కూడా స్పందించలేదు కదా. మీ ప్రభుత్వం దాచుకో అనుకుంటే ఈ రోజు ఎక్కడో ఉన్న మృతదేహాలు తీసుకెళ్ళడానికి నా సొంత వెహికల్ పెట్టాల్సిన అవసరం లేదు. 200
డెడ్ బాడీలు తరలించడం అంటే మామూలు విషయం కాదు. నెలకొచ్చి నాకు ఒక అంబులెన్స్ రన్ చేయడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి పెట్రోల్, డ్రైవర్కి ఇవ్వాల్సినట్టు, క్లీనర్కి ఇవ్వాల్సినటువంటి జీతం, ఇవన్నీ నా సొంత ఖర్చులతో నేను ఇచ్చుకుంటా ఉన్నాను. ఆ డబ్బులు నాకు మిగిలినట్టే కదా. దాచుకో అనుకుంటే 5 సంవత్సరాల పదవి వచ్చిందని ఎందుకంటా ఉన్నామంటే, నిజంగానే మేము ఒక గిరిజన మహిళని, ఒక అంగన్వాడీ కార్యకర్తని ఖచ్చితంగా సార్ సీఎం గారు గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చారు కనుక ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు నమ్మి నన్ను ఓటేశారు కనుక ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలని ఈ రోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ ఈ రోజు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలా సిగ్గు మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి ఆలోచన అయితే మాకి లేదు, ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సర్పంచ్ కున్న వాల్యూ కూడా లేదు అని అంటే మాట అనడం ఈజీయే, గానీ ఈ రోజు ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయాడు కదా, అంతకన్నా సిగ్గుమాలిన పని ఏమైనా ఉంటుందా చెప్పండి. ఈ రోజు ఆ మాట అనడానికి కూడా ఒక ఆయన ఆలోచించుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఇప్పుడు ఆవిడని అలా అంటున్నాను, రేపు పొద్దున ఆవిడ అంగన్వాడీ టీచర్ కదా, నా చేతిలో ఓడిపోయి ఎంత సిగ్గుమాల విషయం అన్న ఆవిడ నన్ను ప్రశ్నించవచ్చు అనే ఆలోచన కూడా అతనికి లేదు. మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు పరిస్థితి మీరే స్వయంగా చూస్తూనే ఉన్నారు. గ్రామాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి కేకులు కట్ చేయమని మమ్మల్ని పిలుస్తున్నారని. కానీ మీరు చూసారు, రంపచోడంలో ఒక బ్యాచ్ కట్ చేసింది, ఇంకో దగ్గర ఇంకో బ్యాచ్ కట్ చేశారు, ఇంకో దగ్గర ఇంకో బ్యాచ్. నీకెందుకు గ్రూపులుగా ఉన్నాయి మరి నీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో? నువ్వంటే నచ్చకే కదా బ్యాచ్లుగా ఉన్నారు. మా కూటమి నాయకుల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అయినా మన మండలంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తా ఉన్నాం. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా గొడవలు ఉన్నా సరే సర్ది పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం, మా నాయకులు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగా. ఈ విధంగా మేము పార్టీని ముందుకు